ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని పోయా మీ ఫేవరెట్ హీరో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. సో కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు మన తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నా అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు భయ్యా. అండ్ మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా ఖచ్చితంగా ఒక యూనిటీగా అయితే ఉండండి. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే తర్వాత వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో ముందుగా మళ్ళొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో లేట్ చేయకుండా మనము కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా మన సోను సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫతే మూవీ మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,71 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అంటే నిన్న మండే వర్కింగ్ డే కాబట్టి ఈ సినిమా దాదాపు 1,32 లక్షల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు సంక్రాంతి హాలిడే కాబట్టి ఈ సినిమాతో పాటు ప్రతి సినిమా కూడా గ్రోత్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఈ రోజు దాదాపు 1,80 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,83 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 16,46 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,74 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 5 రోజుల్లో 19,22 లక్షల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ఈ సినిమా ఇంకో 2 రోజుల్లో తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకొని సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఈరోజు సంక్రాంతి హాలిడే కాబట్టి కలెక్షన్స్లో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 33,61 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా మండే వర్కింగ్ డే రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా 17,82 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా సంక్రాంతి హాలిడే కాబట్టి కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా ఈరోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 3 రోజుల్లోనే 71,43 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 84,91 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 3 రోజుల్లో ఇప్పటి వరకు దాదాపు 25,23 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 110,14 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కేవలం 100 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 110 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా రానున్న రోజుల్లో బ్లాక్ బస్టర్ ట్యాగ్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 38 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1328,37 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 39వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,11 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ నిన్న అంటే 40వ రోజు వచ్చేసి ఇండియా వర్కింగ్ డే కాబట్టి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ ని 1,34 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా ఈరోజు సంక్రాంతి హాలిడే కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ లో కూడా గ్రోత్ రావడం జరిగింది. ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపు 2,50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 41 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,335,32 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 41 రోజుల్లో 1,589,03 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 274,97 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 41 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,864 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. పుష్ప 2 సినిమా 50 రోజులను కంప్లీట్ చేసుకుని దంగల్కి సంబంధించిన రికార్డ్ని కూడా బ్రేక్ చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. వచ్చేసి శంకర్ గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ సినిమా కూడా సంక్రాంతి హాలిడే కలిసి వచ్చింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గ్రోత్ రావడం జరిగింది. అండ్ అంతకంటే ముందు మీరు చాలా మంది ఈ సినిమాకి అయితే ఎవరైతే చాలా మంది నెగిటివిటీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది, కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది భయ్య. మీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి సినిమాని చూడండి. ఖచ్చితంగా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకు ఈ జనరేషన్లో చూపించాల్సిన ఒక మంచి సినిమా ఇది. చాలా మంది మెసేజ్ ఓరియంటెడ్ అలాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసుకురావాలంటే అలాంటి సినిమాలు వస్తే మరి చూడకపోతే ఎలా భయ్య.
ఈ సినిమా పైన నెగిటివిటీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో సినిమా అనుకున్నంత నెగిటివిటీ ఏం లేదు. సినిమాలో నెగిటివిటీ రావడం జరిగింది, జస్ట్ ఫేక్ కరెక్షన్ చూపించారని తప్ప సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది భయ్య. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఈ రోజు జనరేషన్లో మనం చూడాలి, ఖచ్చితంగా మీ పిల్లలకు చూపించాలి, రాబోయే తరాలకు చూపించాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా రావడం జరుగుతుంది. సో కలెక్షన్స్ విషయం పక్కన పెట్టి ఖచ్చితంగా మీరైతే వెళ్ళి సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సో గేమ్ చేంజర్ కి సంబంధించి కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటిగా హిందీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 26,59,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది భయ్య. అలాగే 4వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న వర్కింగ్ డే కాబట్టి దాదాపు 3,56,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సంక్రాంతి హాలిడే కలిసి వచ్చింది కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం హిందీ నెట్ కలెక్షన్ దాదాపు 4,50,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ మొదటి 5 రోజుల్లో 34,65,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,23,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో హిందీలో ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ కేవలం 25 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మడం జరిగింది. కానీ ఈ సినిమా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసి హిందీలో అయితే సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజెస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 138,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న మండే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,73,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సంక్రాంతి హాలిడే కలిసి వచ్చింది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లాగా అయితే గ్రోత్ రావడం జరిగింది. సో ఈ సినిమా ఈ రోజు 5వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీ మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 171,01,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 203,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా శంకర్ గారి డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 260,84,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా చెప్పేది ఏంటంటే సినిమాకి ఏదైతే నెగిటివిటీ వస్తుందో దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా సినిమా వెళ్ళి చూడండి. సినిమా ఖచ్చితంగా ఈ రోజు సమాజానికి అవసరమయ్యే ఒక సినిమా అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా ఇవన్నమాట గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, అలాగే పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అనమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. నో సినిమా అన్నా చూస్తే చదువుకున్నాడు మాదిరుండావు. దేశభక్తుల మీద సినిమా తీయచ్చు కదా. ఈయన వెనక తిరిగి పనికి మాలిన సినిమాలు తీసే బదులు 5 ఇచ్చుగా. ఇప్పుడు మంచోడు గురించి సినిమా తీస్తే ఎవరు చూడరమ్మా.